ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 8 బుధవారం ధనుసు రాశి వారికి మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో ఉంటుంది. రేపటి రోజున గురుగ్రహం ధనుస్సు రాశి వారికి అధిపతి కావడంతో ధైర్యం, జ్ఞానం, ఆధ్యాత్మిక ఆలోచనలు పెరిగే అవకాశం ఉంది. బుధవారం కావడంతో బుధగ్రహ ప్రభావం వల్ల మాట తీరు, ఆలోచన శక్తి, వ్యాపార నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ముఖ్యమైన పనుల్లో తొందరపడకుండా ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఇక రేపటి రోజున అనుకూలంగా ఆరాధించాల్సిన దేవుడిని శ్రీ మహావిష్ణువు ఆరాధన చాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య సాంప్రదాయాల్లో భావిస్తారు. అలాగే ధనుసు రాశికి అధిపతి అయిన గురుగ్రహానికి సంబంధించిన ప్రార్థనలు కూడా మంచివిగా భావిస్తారు. రేపటి రోజున ధనుసు రాశి వారి యొక్క పరిహారాలు: ఉదయం స్నానం చేసి విష్ణు సహస్రనామం లేదా ఓం నమో నారాయణాయ అనే జపం చేయడం చాలా మంచిది. పసుపు రంగు దుస్తులు దానం చేయడం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. రేపటి రోజున గురువారం నాడు గురుగ్రహ ప్రార్థన చేయడం కూడా చాలా మంచిది. అవసరమైన వారికి ఆహారం లేదా సహాయం చేయండి. రేపటి రోజున అదృష్ట రంగు పసుపు, లేత ఆకుపచ్చు. అదృష్ట సంఖ్య 3, 9. మరియు రేపటి రోజున శుభ సమయం వచ్చి ఉదయం ప్రార్థనా సమయం లేదా సూర్యోదయం తర్వాత చాలా మంచిదండి. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వం కలవారండి. అలాగే వీరి యొక్క బంధుత్వాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. చాలా ఆనందంగా ఉండడమే కాకుండా చాలా అందమైనటువంటి మనసు కలిగి ఉంటారు. చాలా నిబ్బతో కూడా కలిగి అంతేకాకుండా మీరు సాధారణంగా ఎవరు జోలికి వచ్చినా కూడా వెళ్ళరండి. మీ జోలికి ఎవరైనా వచ్చినా కూడా అంత సామాన్యంగా విడిచిపెట్టరన్నమాట. అంటే చాలా మంచి మనసుతో ఎవరైనా వచ్చి వీరితో మాట్లాడి ఏదైనా మంచిగా ఉంటే మంచిగా ఉంటారు, లేదంటే చెడుగా ఉంటే చెడుగా ఉంటారు. వీరు కూడా ఎదురు తిరిగి చాలా కోపంతో వారి యొక్క సరైనటువంటి ధీటుగా సమాధానాన్ని ఇవ్వడంతో ముందు ఉంటారు. చాలా తెలివిగా అయితే సమాధానం ఇచ్చడంలో కూడా ఈ రాశివారు అని చెప్పుకోవచ్చండి. అలాగే ఈ రాశివారి యొక్క కోపాన్ని తట్టుకోవడం కూడా ఎవరి తరం అయితే కాదండి. వాళ్ళు కానీ ఒక్కసారి ఏదైనా అనుకున్నారంటే మాత్రం అది చేసే అంత కూడా నిద్రపోయినటువంటి మనస్తత్వం కలవారని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాలుగా కూడా వీళ్ళకి అనుకూలంగా అయితే ఉండబోతుందండి. రేపటి రోజున ఈ రాశివారి జీవితంలో జరిగే ఒక వింత ఘటన ద్వారా వీరి జీవితంలోకి ఒక వార్త వినబోతున్నారండి. అయితే ఆ వార్త విని మీ జీవితంలో అతిపెద్ద ప్రళయం కూడా సృష్టించబోతుంది. ఇక వీళ్ళు చాలా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో అడుగడుగున సరైనటువంటి విజయాన్ని పొందడంలో కొత్త ఆలోచనలు ఉంటారండి. అంతేకాకుండా మీకు భగవంతుడు ఇస్తున్నటువంటి గొప్ప వరం ఏంటంటే ఏ సమస్య వచ్చినా కూడా కుంగిపోరు. అలాగే చాలా ధైర్యంగా ఆ యొక్క సమస్యను లోతుగా వెళ్ళి మరీ పరిష్కరిస్తారు. కార్యదీక్షతో, కార్యదర్శితలో కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచనల తర్వాత ఎవరైనా పని సరిచేస్తారన్నమాట. జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ ఆత్మవిశ్వాసంతో మీరు ముందడుగు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు. ఏది చేసినా కూడా కుటుంబ సభ్యుల యొక్క ఆనందం కోసం చేస్తూ ఉంటారండి. చాలా శ్రమిస్తూ ఉంటారు. వారి కోపము నిరంతరం కూడా అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. ఏదైనా కానీ కుటుంబ ప్రియులు అని చెప్పుకోవచ్చండి ఈ రాశివారు. మరి ఒక సమస్యను దాటిస్తే మీరు ఒక రోజును పొందేటువంటి అవకాశం రేపటి రోజు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో ఒక వ్యక్తి వలన మోసపోయేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో కూడా ఆచిచూసి అడుగులు వేయడం కూడా చాలా ఉత్తమం అండి. ముఖ్యంగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఏకపక్ష నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసి చర్చించి మీ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అది మీకు చాలా శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా ప్రసాదిస్తుంది. ఒక సమస్యను మీరు కనుక దాటిస్తే భగవంతుని యొక్క అనుగ్రహంతో ఆయన మీ కృపా కటాక్షాలు మీకు తోడుగా ఉండబోతున్నాయండి. ఆకస్మిక ధనలాభం సంపాదించినటువంటి అవకాశాలు అయితే మీకు గోచరిస్తున్నాయి. ఈ విధంగా ఈ రాశివారి యొక్క జీవితంలో చాలా కాలం నుండి ఒక సమస్యను
మీరు దాటుకుంటూ అంటే ఒక సమస్యకు మీరు దాటవేస్తూ ఆ యొక్క సమస్యను ఇబ్బంది పడుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే చాలా అంశాలు మీకు మిశ్రంగా కనిపిస్తున్నాయండి. ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా కావచ్చు, లేదంటే వ్యాపార పరంగా కావచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ రాశి ఉన్నటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెడితే అనుకున్నది మీరు అయితే మొదలు పెట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నట్లయితే గనుక రేపటి రోజున మీకు చాలా అద్భుతమైనటువంటి రోజు. మీకు పెండింగ్‌లో ఉన్నటువంటి పూర్తి పనులు కూడా పూర్తి చేస్తారు. అలాగే చాలా కాలంగా ఏదైనా విషయంలో అయితే ఏదైనా సమస్యను ఎదుర్కొంటూ ఆ సమస్యకు పరిష్కారం దొరక్క సతమతం అవుతున్నట్లయితే గనుక ఆ సమస్యకు పూర్తిగా పరిష్కారం రేపు దక్కబోతుంది. అలాగే ఈ రాసిన వ్యక్తులు చాలా కాలంగా ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో మీరు ఒక నిర్ణయం తీసుకోవడం విషయంలో చాలా ఎక్కువగా కన్‌ఫ్యూజ్ అవుతుంటే రేపటి రోజున దానికి సంబంధించిన వారు కూడా మీకు ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా వస్తుందండి. మీకు సరైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే రాశివత్తుల ఆర్థిక యాత్రలకు వెళ్ళాలని అత్యధిక చాలా కాలంగా అనుకుంటూ ఉన్నట్లయితే రేపటి రోజున అధిక యాత్రకు బయలుదేరినటువంటి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి చెందిన వారు గత కొంతకాలంగా ఏదైనా పని మొదలు పెడితే ఆ పనిలో మీకు ఆటంకాలు ఎదురవుతూ మధ్యలో ఆపేసినటువంటి పనులు కూడా రేపటి రోజున పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు పెండింగ్లో ఉన్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే తోటి ఉద్యోగస్తులతో ఇదివరకు మీకు ఏదైనా విభేదాలు కనుక ఉన్నట్లయితే వాటికి పరిష్కరించేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి చాలా చక్కగా కనిపిస్తున్నాయండి. అంతేకాకుండా మానసిక ఒత్తిడితో ఉండేటువంటి కనుక రేపటి రోజున కాస్త మీకు రిలీఫ్ లభించినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక సమస్యకు పరిష్కారం అయితే మీకు లభించబోతుంది అనే చెప్పుకోవాలి. అంతేకాకుండా వ్యాపారవేత్తలకు సమయం అనేది చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంటుందండి. ఈ యొక్క వ్యాపార జీవితం గురించి ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వ్యాపార విస్తరణకు సంబంధించినట్టు లేదంటే మీ యొక్క వ్యాపారాన్ని విస్తరణకు సంబంధించి అభివృద్ధి వదులతో ముందుకు తీసుకెళ్లేలా విధంగా కూడా ఈ రాశివారు గమనించవచ్చు. గత కొంతకాలంగా మీరు ఆలోచిస్తూ ఉంటున్నారండి. ఆ యొక్క ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అని చెప్పి కన్ఫ్యూజ్లో ఉన్నారు. రేపటి రోజులు దాన్ని అమలు చేసేటువంటి ఇంప్లిమెంట్ అనేవి అవకాశాలైతే మీకు చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితంలో కొన్ని సవాలు ఎదుర్కొంటున్నారు. వాటిని చక్కగా అధిగమించగలుగుతున్నారు. తోటి ఉద్యోగస్తులు ఒక పెండింగ్లో ఉన్నటువంటి మీ పనులు కూడా పూర్తి చేసే విషయంలో మీకు బాగా సహాయకరంగా చూస్తున్నారు. అలాగే పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయండి. ఈ కాలంగా నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మీ ముందుకు చక్కగా ఒక అవకాశం అనేది రాబోతుందని చెప్పుకోవాలి. ఇటువంటివన్నీ నిరుద్యోగులకు మీకు సంబంధించిన మంచి ఉద్యోగం సంబంధించి గుడ్ న్యూస్ అయితే వింటారు. అలాగే చాలా రోజులుగా నుండి అనారోగ్య సమస్యలు కనుక చిన్నపాటి బాధలతో బాధపడుతున్నట్లయితే కనుక వాటి నుండి మీకు విముక్తి లభించే అవకాశాలు కూడా ఉన్నాయండి. అలాగే ఈ రాశివారు వృద్ధుల ఆరోగ్యం పట్ల తగినటువంటి జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి. ఏదైనా ఆరోగ్య విషయంలో చిన్న సమస్య వచ్చినా మీరు దాన్ని సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం లేదంటే మీరు హోమ్ రెమెడీస్ ద్వారా తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేయడం అనేది చాలా ఉత్తమం అన్నమాట. అంతేకాకుండా ఏదైనా కానీ అశ్రద్ధ చేయడం ద్వారా కోరి కష్టాలు తెచ్చుకున్న వారైతే అవుతారు. కాబట్టి ఈ అంశంలో ఈ రాశివారు అన్నటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అంతేకాకుండా చాలా కాలంగా ఈ రాశివారు ఒక దాని గురించి బాధపడుతున్నారండి. అది అవుతుందా లేదా, అది చాలా వరకు టెన్షన్స్ పడుతూ ఉన్నారా, ఆ పని మాత్రం రేపటి రోజున మీ రహస్య సమాచారం అంది ఏ మాత్రం రేపటికి జరగబోతుంది. ఇక రాజకీయ రంగాల్లోకి ఆసక్తిగా ఉండేవారికి కూడా రాజకీయ రంగంలో ఎదగటం లేదు. పార్టీకి సేవలు చేస్తూ ఉన్నారు, కానీ పార్టీ అనేది మిమ్మల్ని గుర్తించడం లేదని చెప్పవచ్చు. పార్టీ చుట్టూ పాకులాడుతూ ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి సరైన సమయం కూడా రేపటి రోజు చెప్పుకోవచ్చండి. ఇక రేపటి రోజున మీరు చేసే పని కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల నుంచి మీకు ప్రదర్శనలు అయితే లభిస్తున్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు స్వదేశంలో ఉన్నటువంటి తమ యొక్క సొంత కుటుంబ సభ్యుల నుండి ఒక శుభవార్తను కూడా మీరు
వినేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఎవరైతే చాలా కాలంగా ఈ రాశివారు ఏదైనా పని మొదలు పెట్టాలా అని అనుకున్నట్లయితే మొదలు పెట్టలేక లేకపోతున్నారు కనుక ఆ పనిని కూడా రేపటి రోజున మొదలు పెడతారు. రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఈ శుభకార్యానికి సంబంధించి హాజరు కావడం కానీ, లేదంటే ఆ శుభకార్యం సంబంధించి మీకు ఆహ్వానం అందుకోవడం కానీ, లేదా ఒకటి జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొద్ది కాలంగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీల యొక్క విషయంలో కూడా మీకు కుటుంబ సభ్యులతో చర్చలు జరగబడును. అలాగే గొడవలు జరగడము ఇటువంటి పరిస్థితులు మీరు గనుక చూసినట్లయితే గనుక రేపటి రోజు దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా రేపటి రోజున కంబైన్డ్ ప్రాపర్టీస్ విషయంలో, అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో, అలాగే కోర్టు పోస్ట్పోన్ విషయంలో సరైనటువంటి తీర్పును పొందేటువంటి అవకాశాలు రేపటి రోజున ఈ రాశి వారికి చాలా కనిపిస్తున్నాయి. అదేవిధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు కూడా మిశ్రమంగా రేపటి రోజున గడపబోతున్నారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు తలెత్తవచ్చు. అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. బంధాలను కాపాడుకుంటూ ప్రయత్నం చేయండి. అలాగే తోబుట్టువుల మధ్య ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు తగ్గేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. అయితే తోబుట్టువుల విషయంలో కొంచెం ఆశ తగాదాలు కూడా జరిగేటువంటి అవకాశాలు, అలాగే మీరు ఆ బంధాన్ని కొంచెం ఏదైనా కోపతాపాలతో బంధాన్ని దూరం చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మీ యొక్క బంధాల విషయాల్లో తగు జాగ్రత్తలు ఉంచండి. ఎందుకంటే ఆస్తులు, అంతస్తులు, డబ్బు ఇవన్నీ కూడా మరలా మనం తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ మన యొక్క బంధాలు మాత్రం ఏ రోజు కాపాడుకోలేకపోతే ఫ్యూచర్లో మన పిల్లలు కూడా చూసి నేర్చుకొని మన పిల్లలు కూడా మనపై తిరిగి ప్రయోగించడం ఇష్టం కాకుండా దానివల్ల మనం ఎక్కువగా బాధపడతాం. నేర్పించవలసిన విలువలు సరైనటువంటి మంచి దారిలో, అలాగే మంచి లక్షణాలతో కూడినటువంటి జీవితాన్ని రేపటి రోజు వాళ్ళు జీవితాన్ని మనం నేర్పించేది భవిష్యత్తులో మనమేనండి. వాళ్ళకి సరైన పాఠాలు నేర్పించాలి. సరైనటువంటి విలువలు నేర్పించినట్లయితే ఫ్యూచర్లో మనకు కూడా వారి నుండి ఏదైనా కానీ అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఇలా పరిష్కరించాలి, అలాగే సమస్య కాకుండా బంధాలు అనుబంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఇవ్వడం ద్వారా వాళ్ళు తెలుసుకున్న వారు అవుతారు. అంతేకాకుండా మీరు రేపటి రోజున సంతానపరంగా కూడా మంచి శుభవార్తలు అనేటువంటి అవకాశాలు ఉన్నాయండి. సంతానపరంగా వారు ఏదైనా శుభవార్తను మీకు తెలియజేయడం కానీ, లేదంటే వారు చేసేటువంటి ఏదైనా ముఖ్యమైనటువంటి పనిలో విజయాన్ని సాధించి మీకు తెలియజేయడం, ఇటువంటివి కూడా మీరు పేరెంట్స్గా ఈ రాశివారు ఎవరైనా ఉన్నారో వారికి ఒక శుభవార్త అనేది కూడా చెప్పుకోవచ్చు. ఇలాగే రేపటి రోజున కుటుంబ వాతావరణం విషయానికి వస్తే అంటే కొంతమంది మిశ్రమంగాను, అలాగే మరికొంతమందికి ఆస్తిపాస్తుల విషయంలోనూ తోబుట్టుల మధ్య గొడవలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మీరు మనోబలంతో కనుక కృషి చేసినట్లయితే రేపటి రోజున మీకు విజయం అనేది మన పరిధిలో తథ్యమండి. మీ రంగంలో కూడా పరిధిని మించినటువంటి విషయాల్లో తలదాచుకోండి. తోటివారి యొక్క సూచనలు పాటించండి అనేది చాలా ఉత్తమం. గుర్తుపెట్టుకోవాలి రేపటి రోజున. ఎందుకంటే మీరు తీసుకున్న నిర్ణయం తీసుకున్నా కూడా వెంటనే తీసుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయాలు వెంటనే తీసుకోవడం వల్ల ఎదురు దెబ్బలు తలేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి రేపటి రోజున కూడా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు వేసుకోబోయే అవకాశం చాలా కనిపిస్తుంది. కాబట్టి ఏకపక్ష నిర్ణయాలు కాకుండా మీ యొక్క తోటి వారి యొక్క సూచనలు పాటించడం ద్వారా ఏదైనా ఉంటే చాలా ఉత్తమం. అది మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మరియు శ్రేయోభిలాషులు కావచ్చు, లేదంటే మీరు కోరిన మంచి వ్యక్తులు కావచ్చు. ఎవరిదైనా ఒకరి సలహా తీసుకొని చేసే పనిలో ముందడుగు వేయడం చాలా మంచిది. 1-2 సార్లు ఆలోచించి తీసుకునే నిర్ణయాన్ని బట్టి మీ సంతోషాన్ని ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు రేపటి రోజున ఈ రాశి వారికి చాలా అనుగుణంగా ఉండడం వల్ల మీరు చేసేవన్నీ శుభాలు కలుగుతాయని మీ ముందుకు రేపటి రోజు మరొక వీడియోతో రాబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.